అత్తయ్య గారేమో ఎవరైనా మంచి పని చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా చేసేయాలి, అదే చెడ్డ పనులు మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేయాలి అన్నారు. నువ్వు నాతో పాటు ఆఫీస్కొస్తావు అంతే కదా? అవును పార్థుగారు, వచ్చి అందరికీ డప్పు కుట్టి మరీ చాటింపు వేస్తాను. సరే, నీకు నచ్చినట్టు చెయ్యి, పద. మీ బాస్ పార్థుగారు ఈ రోజు నుంచి మందు సిగరెట్ మానేస్తున్నారు. ఉదయం నుంచి సిగరెట్ లేక మందు లేక నాలిక ఒకటే లాగేస్తుంది. ఒక్కసారిగా మందు సిగరెట్ మానేయడం వల్ల బాడీ అంతా షేక్ అయిపోతుంది. ఇప్పుడెలా? ఏం జరిగితే జరగని, నేను వెళ్ళి మందేసేయాలి. అమ్మో, మా జంబోగాడు తిండి తినకుండా ఒక్క పూటైనా ఆగగలడేమో కాని మా పార్థుగాడు 10 నిమిషాలు కూడా మందు లేకుండా ఉండలేడు. అనవసరంగా నాతో బెట్ కాశారు. మీరు ఓడిపోతారేమో, డ్రాప్ అయిపోండి. అమ్మో, నేనిప్పుడు మందు ముట్టానంటే నన్ను చూసి నవ్వుతారు, అందరూ ఎగతాలుగా మాట్లాడతారు. వద్దు, నేను మందు ముట్టను. బా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే. అనవసరంగా అమూల్య దగ్గర అది ఇదని పెద్ద పెద్ద సవాళ్లు చేశానా? కనీసం సిగరెట్ అన్న తాగకపోతే మనశ్శాంతిగా ఉండదు. ఏ పూజలు చేయకుండా ఇంపాసిబుల్ పార్థుగారు. ఏ అమూల్య, పూజలు చేయకుండా ఏ దేవుడికి దండం పెట్టుకోకుండా నా మనోధైర్యంతో నేను మందు సిగరెట్ మానేస్తాను. ఇప్పుడు నేను సిగరెట్ వెలిగిస్తే అమూల్య చేతిలో ఓడిపోయిన వాడిని అవుతానా? ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోవడం కంటే అవమానం ఇంకేదో ఉండదు. అమూల్య, అమ్మా అమూల్య, ఎక్కడున్నావమ్మా? అమూల్య, వాడు నీకిచ్చిన మాటకు భయపడి సిగరెట్ కాల్చలేకపోతున్నాడమ్మా. అత్తయ్య గారు, మీ అబ్బాయి పెద్ద మొండోడని మీరే చెప్పారు కదా. ఆయన లాంటి మొండిగట్టాలను ఇలా ట్రీట్ చేస్తేనే దారికొస్తారు. మీరు చూస్తూ ఉండండి, మెల్లమెల్లగా పార్థు గారిని మందు బార్ నుంచి ఎలా తప్పిస్తాను. అమూల్య, నిజంగా నువ్వు చెప్పినట్టే జరిగితే నాకు ఈ ఇంట్లో ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చే ఆనందం కంటే నా కొడుకు మంచివాడు అయ్యాడన్న ఆనందమే చాలా గొప్పదమ్మా. అత్తయ్య గారు, ఈ ఇంట్లో ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయి. పార్థు గారు కూడా పూర్తిగా మారిపోతారన్న నమ్మకం నాకుంది. మీరిక సంతోషంగా ఉండండి. ఇదేంటి, ఈ అమూల్య మా తమ్ముడితో చెడు అలవాట్లు మాన్పించేస్తుందా? అమ్మాయి గారు, ఈ అమూల్య మీకు రోజుకు ట్విస్ట్ ఇస్తుంది. పరీక్ష రాయకుండా చేయాలనుకున్నాం, మనల్ని దాటుకుని వెళ్లి పరీక్షలు రాసేసింది.
ఇప్పుడేమో ఏకంగా మీ తమ్ముడు గారిని మంచోడిగా మార్చేస్తుంది. మీకిక అన్ని కష్టాలే అనిపిస్తుంది. అంబారి, ఎన్నాళ్ల నుంచో నా తమ్ముణ్ణి, వాడి జీవితాన్ని మెల్లమెల్లగా నాశనం చేసిన దాన్ని. అలాంటి వాణ్ణి మంచివాడిగా ఈవిడగారు మార్చేస్తుంటే చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోలేను. అది తప్ప ఇప్పుడు మనం ఏం పొడి చేయగలం అమ్మాయి గారు? చెప్తాను, పద. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? ఏయ్, చూస్తే తెలుస్తుంది కదా, పనిచేసేదాన్ని ఆపి అడగటం అవసరమా? సరే సరే, తప్పైపోయింది అమ్మాయి గారు. అమ్మాయి గారు ఏంటది? అర్థం కావడం లేదా? మందు బాటిల్, ఫారిన్ బ్రాండ్. అబ్బా, మందు ముందు పెట్టుకుని తాగరేంటి అమ్మాయి గారు? సరే, అదేదో ఫారెన్ బ్రాండ్ అంటున్నారు కదా, చిరుపెగ్గ వేసేద్దాం. పోయండి అమ్మాయి గారు. నీ బుద్ధి పోగొట్టుకున్నావు కాదే. ఇది మా తమ్ముడికి ఇష్టమైన బ్రాండే. మీ తమ్ముడు అన్నీ మానేసి మొండికేసుకుని కూర్చుంటే మీ తమ్ముడికి ఇష్టమైన బ్రాండ్ అంటారేంటి అమ్మాయి గారు? ఏయ్, వాడి వీక్నెస్ నాకు బాగా తెలిసే. దీన్ని చూపించి వాణ్ణి ఎలా చెడగొడతానో చూస్తూ ఉండు. పద. అమూల్య, ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా? అసలిప్పటికీ ఇది నేను నమ్మలేకపోతున్నాను. అత్తయ్య గారు, అలవాట్లనేవి చేసుకుంటే వచ్చేవి, మానుకుంటే పోయేవి. కాకపోతే కొంచెం రిస్క్ తీసుకుంటే చాలు. పార్థు గారిని మిస్టర్ పర్ఫెక్ట్ గా మార్చే బాధ్యత మాత్రం నాదే. మందు తాక్కుండా నిద్రపోలేను, అలాని మాట తప్పి మందు వేయలేను. ఇప్పుడు ఎలా? అంబారి, ఈ మందు బాటిల్ చూడగానే మా తమ్ముడు నిగ్రహం మొత్తం కోల్పోతాడు. గుటకలు వేసుకుంటూ తాగుతాడు. చూడు, పద.
విషయం ఇప్పుడు అందరికీ తెలిస్తే కొంపలారిపోతాయి. ష్. దీని కడుపు మాడ ఇదెక్కడ దాపురించిందే మనకు. దీని కడుపు మాడా ఈ అంబారి కాసేపు అయ్యాక వచ్చి ఈ బాటిల్ ముక్కల్ని క్లీన్ చేయి, సరేనా? ఈ శాల్తీకి పెగ్గు పడితే తప్ప కునుకు తీయడని నాకు అర్థమైంది. ఏయ్, ఏంటిది? పర్వాలేదు, పుచ్చుకోండి పార్థుగారు. చచ్చా, నేను మాటంటే మాటే. పార్థుగారు, ఇప్పుడు నన్ను నా చేతిలో ఉన్న ఈ మందు బాటిల్ని చూస్తుంటే పాల సముద్రంలో చిలకగా చిలకగా వచ్చిన అమృతాన్ని మోహిని పట్టుకొచ్చినట్టుగా కనిపిస్తుంది కదా? నో, అలాంటిదేం లేదు. పార్థుగారు, మీకు చుక్కపడందే నిద్ర పట్టదని నాకు తెలుసు. ఇందాకడి నుండి అటు కదులుతున్నారు, ఇటు కదులుతున్నారు, కానీ నిద్ర పట్టడం లేదు. అనవసరంగా మానేస్తానని కమిట్ అయిపోయారు. మీ వల్ల కాదు గాని 2 పెగ్గులు పుచ్చుకొని దుప్పటి కప్పుకొని పడుకోండి. ఏయ్, ఏంటి వేటకారవా? నేను మందు ముట్టనని ఫిక్స్ అయిపోయాను. మీరు పైకి లానే అంటారు కానీ లోపల మాత్రం ఈ బాటిల్ని తీసుకునెళ్ళి ఓ పట్టు పట్టాలనుందని నాకు తెలుసు. ఆలస్యం చేయకుండా వెళ్ళి తాగేసిరండి. అమూల్య, నువ్వు ఓడిపోతావన్న భయంతో నాకు మందాసు చూపిస్తున్నావు కదా. నేను తాగను కాక తాగను. సరే, మీరే ఇలా కంకణం కట్టుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఇదిగోండి పార్థుగారు, మీరు మొహమాటంతో పైకిలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. నా చేతుల మీదుగా తీసుకోవడానికి మీకు ఇగో అడ్డొస్తే ఇదిగో ఈ బాటిల్ ఇక్కడే పెడుతున్నాను. మీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఏమైనా ఉంటే లేచి మీ రూంలోకెళ్ళి తాగేసిరండి. పార్థుగారు, మందు బాటిలు మీ ఎదురుగానే పెట్టాను. హ? పార్థుగారు, మందు బాటిలు మీ ఎదురుగానే పెట్టాను. హ? దెయ్యం మంచి టైం చూసి ఆడుకుంటుంది. అసలే మందు తాగలేక కంట్రోల్ చేసుకోలేక చస్తుంటే తీసుకొచ్చి ఏకంగా ఎదురుగానే పెట్టేసింది.
ఈగోలు పక్కన పెట్టకపోతే కష్టం పార్దు గారు. ఇక మీ ఇష్టం. ఈ రాక్షసి నిద్రపోతుంది. ఈ లాభం లేదు. పట్టాల్సిందే. చెప్తా నాగండి మీ పని. ఏంటమూల్య, ఈ టైంలో నిద్రలేపావు? ఏం జరిగింది? మీకొక సినిమా చూపిస్తాను, నాతో రండి. సినిమా ఏంటి? అబ్బా చూపిస్తాను, రండత్తయ్య గారు, రండి. వదిన గారు, వదిన గారు. ఏంటి వదిన గారు, మీకు ఒక షాకింగ్ న్యూస్. ఏంటది? రండి చెప్తాను, రండి. పదండి అత్తయ్య గారు. రండి రండి. రండి అత్తయ్య గారు. చూడండి. అత్తయ్య గారు చూసారా పార్థు గారి ఘనకార్యం? పాపం నిగ్రహశక్తి కోల్పోయి ఇలా సీక్రెట్ గా కూర్చుని మందు తాగేస్తున్నారు.
అవును పార్థు గారు, మీరేదో స్వయం కృషి పట్టుదల అని ఏవేవో చెప్పారు, అదంతా ఇదేనా అండి? అమ్మయ్యా, వీడు మందు తాగుతున్నాడు. నాకు చాలా హ్యాపీ. రే పార్థు, ఏంట్రా ఇది? నువ్వు మాకు చెప్పిందేంటి, చేస్తుందేంటి? అత్తయ్య గారండి, పార్థు గారు మాట మీద నిలబడరని ప్రూవ్ అయిందిగా. అమూల్య, పార్థు గారు, ఎందుకా నవ్వు? ఎందుకా? ఇది నువ్వు నా ముందు పెట్టిన మందు బాటిల్ కాదమూల్య, ఇది జస్ట్ కూల్ డ్రింక్. కావాలంటే తాగి చూడండి. ఏ అంబారి, తాగి చెప్పవే. ఇదేంటి బాబు, ఈ టైంలో మందు తీసుకోకుండా కూల్ డ్రింక్ తాగుతున్నారు?